హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. పిల్లలకి ఏదైనా అడిగినప్పుడు కేక్ చేయమని, ఇలా మనకి ఎగ్స్ లేనప్పుడైనా, బటర్ పేపర్ లేకపోయినా కూడా ఒక వైట్ పేపర్తో చాలా చక్కగా కేక్ని పర్ఫెక్ట్గా, టేస్టీగా బాగా చేసేయచ్చు, ఈజీగా చేయొచ్చు. ఆ టిప్సే నేను షేర్ చేస్తున్నా. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోవద్దు. వీడియో చూసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇలా ఒక గ్లాస్ వరకు సూజీ రవ్వ ఉంటుంది కదండి, తెల్ల ఉప్మా రవ్వ, అది తీసుకోవాలి. ఆ రవ్వని మిక్సీలోకి వేసి ఇలాగా ఒక 3 to 4 మినిట్స్ బ్లెండ్ చేసుకోండి. లైట్గా బరకగా అనిపించినా కూడా పర్వాలేదు, కాకపోతే కాస్త పౌడర్ లాగా అవుద్ది, అలా చేసుకోవాలన్నమాట. ఒక 3-4 నిమిషాలు గ్రైండ్ చేసి దీంట్లోకి వేసేయండి గిన్నెలోకి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి ఒక 3-4 వరకు ఇలాచీ తీసుకోండి. అదే గ్లాస్తో రవ్వ తీసుకున్న గ్లాస్తోనే 3/4 గ్లాస్ వరకు షుగర్ వేసుకుని రెండు బాగా పౌడర్గా చేసుకోవాలి, ఇలాచీ షుగరు. అయితే మనకి షుగర్ కొంచెం తక్కువ కావాలనుకుంటే 2 టీ స్పూన్లు ఫస్ట్ తీసేయండి షుగరు. ఇలా తయారు చేసుకున్న పౌడర్ని కూడా రవ్వలోకి వేసేయండి. నెక్స్ట్ 1.5 టీ స్పూన్ వరకు మైదా వేసుకోవాలి. ఇక్కడ మైదా ఎందుకంటే జస్ట్ బాండింగ్ కోసం మాత్రమే, ఇవి 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలాగా మిల్క్ పౌడరు ఆప్షనల్ అనమాట. మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అది లేకపోయినా బాగుంటుంది, ఇది టేస్ట్ కోసమే వేసాను మిల్క్ పౌడర్ 1 టీ స్పూను. నెక్స్ట్ ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు పెరుగు వేసుకోవాలి. గ్లాస్తో ఇలాగ లెక్కొట్టినట్టు చేసి వేసుకోండి. నెక్స్ట్ అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి, లేదా బటర్ వేసుకుంటే గాన అదే క్వాంటిటీ వేసుకోవాలి. 1/2 గ్లాస్ ఎంత వేసుకోవాలన్నమాట బటర్ కూడా. ఇక్కడ పాలు తీసుకున్నాను, పాలు కూడా 3/4 వేసుకోవాలి. అంటే షుగర్ ఎంత వేసామో అంత మిల్క్ వేసుకోవాలి. వేసి ఒక్క పించు సాల్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోండి. ఇలా స్పూన్తో కలిపితే కొంచెం ఉండల్లాగా ఎక్కువ టైం పట్టింది కలవటానికి. వెస్కర్తో ఉంటే కనుక వెస్కర్తో కలిపితే చాలా ఫాస్ట్గా కలుస్తుంది. ఇప్పుడు ఈ రవ్వ అదిను ఇలా మూత పెట్టేసి ఉంచేయండి. పాలు పెరుగు అన్నీ వేసాం కదా, నూనె వాటిలో నానాలన్నమాట. ఒక 20 మినిట్స్ పక్కన ఉంచేయండి దాన్ని. ఇంతలోపు మనం కేక్ చేసుకోవడానికి గిన్నెలోకి బటర్ పేపర్ తయారు చేసుకుందాము. ఇలా A4 షీట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా గిన్నె ఎంత ఉందో అంతా కొలుచుకొని ఎక్సెస్ ఉన్నది కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు 3 ఫోల్డింగ్స్ వేసుకోండి. వేసి ఈ గిన్నెలోకి పెట్టి చూస్తే మనకి మిడిల్లోకి వచ్చేంత మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. నేను కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చేలా క్రాస్గా కట్ చేసినాను, చూడండి చాలా చక్కగా వచ్చింది. ఇలా కాదు మనం రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి గిన్నెలోకి పెట్టి చెక్ చేసుకోండి, ఆ కేక్ చేసే టిన్లోకి సరిపడా వచ్చింది. ఇలా రౌండ్గా చేసిందైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం వేసేటప్పుడు కొద్దిగా ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా ఒకసారి మొత్తం గిన్నె అంతటికి సైడ్ను కూడా అప్లై చేసి తర్వాత పేపర్ పెట్టేసి నెక్స్ట్ మనం మళ్ళీ పైన ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం కలిపేయండి. ఇది నార్మల్ పేపర్ అయినా ఆయిల్ అంతా పీల్చుకొని మనకి బటర్ పేపర్ లాగా క్రిస్పీగా అయిపోయిందనమాట. అది పక్కన ఉంచండి. ఇంతలోపు ముందుగానే కుక్కర్లో చేసేటట్టయితే కుక్కర్లో గ్యాస్ కట్ ఇది కూడా విజిల్ కూడా తీసేసి లోపల గిన్నెలోకి మనకి చిన్న స్టాండ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలాగా ప్రీహీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో కుక్కర్ని. ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదా రవ్వ అంతా కూడా, కేక్ బ్యాటర్ని అదంతా బాగా నానిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి టీ ఫిల్టర్లోకి బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడరు 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసి 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసి, అదేనండి కుకింగ్ సోడా వేసి ఇలా జలించినట్టు చేస్తే ఉండలాంటివి లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఆప్షనల్ అనమాట. ఒకవేళ స్కిప్ చేసినా పర్వాలేదు, మనం ఇలాచీలు వేసాం కాబట్టి, మనం షుగర్తో పాటు వేసాం కదా, 4 ఇలాచీలు వేసాం, ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది. వేసుకోవాలనుకుంటే ఒక 2 డ్రాప్స్ వేసుకోవచ్చు. కలిపిన తర్వాత బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కనుక దీంట్లోకి ఒక మళ్ళీ 3-4 స్పూన్ల వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. వేసి కలిపితే కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్ ఉండాలన్నమాట, మరీ తిక్కుగా గట్టిగా ఉండకూడదు. కేక్ మనకు కరెక్ట్గా రాదనమాట, ఆరిపోయినట్టు వస్తుంది. ఇలా చేసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బటర్ పేపర్, అది దాంట్లోకి ఆ గిన్నెలోకి వేసేసి ఇప్పుడు ఇది ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి వేసి పెట్టేయండి. ఇక్కడ వేసేటప్పుడు కూడా బ్యాటర్ చూడండి హాఫే వేసాను, ఫుల్గా వేస్తే కారిపోయినట్టు అయిపోద్ది, షేప్ కరెక్ట్గా రాదు, కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. లైట్గా పైన కూడా కలర్ వస్తుంది. ఈ స్టేజ్లో మనకి 15 మినిట్స్ తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీలు వేయాలంటే వేసుకోవచ్చు. ముందే వేస్తే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇలా వేసి మూత పెట్టి ఇంకో 15 మినిట్స్ ఉంచిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. ఇలా చాకు కానీ టూత్పిక్ కానీ పెట్టి మిడిల్లోకి చూస్తే నీట్గా వస్తే మనకి అంటుకోకుండా కరెక్ట్గా ఉడికిపోయినట్టు, కేక్ అంతా రెడీ అయిపోయినట్టు, బేక్ అయినట్టు. ఇప్పుడు ఇది తీసేసి ఒక 5 మినిట్స్ అలాగా పక్కన ఉంచండి, కొంచెం కూల్ అవుతుంది. ఇప్పుడు సైడ్ అంతా కూడా చాకుతో అలాగా కట్ చేసినట్టు చేయండి.
ఇప్పుడు ఇది గిన్నెలోకి ఇలా ప్లేట్లోకి ఉల్టా పెట్టేస్తే చక్కగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పేపర్ వేసినా కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు అడుగున మాడటం కానీ ఏమి ఉండదు. మీకు ఇదే పేపర్ని ఆయిల్ అప్లై చేసి మనం తయారు చేసుకున్న A4 షీట్ తోటే మీరు ఆయిల్ అప్లై చేసి స్టీల్ గిన్నెలోకి వేసి పెట్టినా కూడా మాడిపోవడం, బ్లాక్ కలర్ రావటం లాంటిది జరగదు. ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఈ టిప్ అయితే. ఇంకా ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నా. ఈ కేక్ చూస్తేనే తెలుస్తుంది కదా మీకు చాలా బాగా వచ్చింది అనేసి, స్మూత్గా చక్కగా వచ్చింది అనేసి. కలర్ కూడా చాలా బాగుంది, స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుందండి. ఎగ్స్ లేకపోయినా కూడా ఇలా మనం రవ్వతోటి కేక్ తయారు చేసుకోవచ్చు. ఇది జర్నీస్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది అనమాట. మనం చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎగ్స్ వేయలేదు కాబట్టి దీంట్లో స్మెల్ రావటం లాంటిది ఉండదన్నమాట. నెక్స్ట్ డే కూడా తీసుకెళ్ళచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది. రవ్వ అంతా మగ్గిపోయి మనకి బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.